ఈరోజు మనతో పాటు చిట్చాట్లో ఉన్నారు రమ్యశ్రీ అలాగే యోధ. వీళ్ళు మీకు కూడా బాగా పరిచయం అయిపోయారు. మరి వీళ్ళు చిల్డ్రన్స్ డే ఎలా చేసుకుంటారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ యోధ, రమ్యశ్రీ ఎలా ఉన్నారు? సూపర్. హ్యాపీ చిల్డ్రన్స్ డే మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఏంటి సంగతులు? మీరు స్కూల్లో ఎలా చేసుకుంటారు? హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎలా చేసుకుంటారు? మంచిగానే చేసుకుంటారా? అంటే ఏం చేస్తారు స్కూల్కి వెళ్ళినప్పుడు? మీ టీచర్స్ ఏం చెప్తూ ఉంటారు చిల్డ్రన్స్ డే అంటే ఏంటి అన్న దాని గురించి? హ్యాపీ చిల్డ్రన్స్ డే, మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని చెప్తారు. ఇంకా రమ్య? ప్రిఫరెన్స్ బాగా ఇస్తారు ఎస్జీబీ స్కూల్ వాళ్ళు మాకు. ఎస్జీబీ స్కూల్ వాళ్ళు మంచిగా చూసుకుంటారు. ముందుగా టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను. వాళ్ళు చాలా బాగా చెప్తారు, చదువు కానీ స్పోర్ట్స్ కానీ. ఓన్లీ షూటింగ్స్ అయితే సాటర్డే సండే అంతే. ఓకే ఓకే. అంటే రెగ్యులర్గా మీరు స్కూల్కి వెళ్తూ ఉంటారా? ఒకవేళ షూటింగ్ ఉంటే స్కూల్ అప్పుడు కొత్త క్లాసెస్ పెడతారు. అదే స్పెషల్గా మీకు క్లాసెస్ చెప్తూ ఉంటారా? మా టీచర్స్ ఏమంటూ ఉంటారు? మీరు ఎక్కువగా షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా, చాలా షోస్లో ఇస్తూ ఉన్నారు, చాలా స్కిట్స్ చేస్తూ ఉన్నారు. టీచర్స్ ఏమంటూ ఉంటారు? మీ ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు? నిన్న నైట్ నువ్వు టీవీలో వచ్చావు కదా, ఎలా వచ్చావు, ఎలా అవన్నీ చేసావు అని అడుగుతూ ఉంటారు మా ఫ్రెండ్స్, మా టీచర్స్. ఉంటారా? ఫీలింగ్స్ బాగా ఇస్తావు, చాలా బాగా చేస్తావు అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా కలుగుతుంది, హ్యాపీగా ఉంటుంది. స్పెషల్ గా చూస్తారు కదా పిల్లలు. యోధ వచ్చింది, రమేష్ వచ్చింది అని తినే మా ఫ్రెండ్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా అందరికీ కూడా. యానిమల్స్ డే అప్పుడు స్కిట్ చేయమంటారు. అవును, మీరు స్పెషల్ గా దీపావళి వచ్చింది, దాని కాసు చంపేయడం, అలా క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటే మేము చేస్తూ స్కూల్లో చేస్తూ ఉంటారా? జనరల్ గా ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు మీరు స్కిట్స్ స్కూల్లో? టీచర్ చేయమంటే చేసేస్తా అన్ని అన్ని ఎప్పుడు అడిగితే అప్పుడు చేసేస్తా. అంటే ఎప్పుడంటే ఖాళీ టైం దొరికిన. స్పెషల్ గా ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారా? ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా మీరు? చాలా ఉంటాయా మీ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్? ఉంటాయా? ఉంటాయి. ఏమేమి ఉంటాయి కల్చరల్ యాక్టివిటీస్ లో? డాన్స్, సింగింగ్, డ్రాయింగ్ పెడతారు, స్పోర్ట్స్ పెడతారు. ఓకే. మీరు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారా? ఎక్కువగా దేంట్లో పార్టిసిపేట్ చేయడం అంటే ఇష్టం మీకు? డ్రాయింగ్. చదువులో ఫస్ట్ డ్రాయింగ్ కాకుండా చదువు, సెకండ్. ఓకే. ఎంత ఏ ర్యాంక్ వస్తుంది మీ ఇద్దరికి? ఫస్ట్ వస్తుందా? A+. ఓకే ఓకే, సూపర్ అన్నమాట. మంచి ర్యాంక్స్ వస్తూ ఉంటాయి. ఇంత టైం ఎలా స్పెండ్ చేయగలుగుతున్నారు మరి? మీరు చాలా బిజీగా ఉంటూ ఉంటారు కదా, ఈ మధ్య కాలంలో ఇంకా బిజీ అయిపోయారు. టీవీలలో కనిపిస్తూ ఉన్నారు, బయట షోస్ ఇస్తూ ఉన్నారు, స్పెషల్గా చేస్తూ ఉన్నారు, బయట ప్రోగ్రామ్స్ కూడా సినిమాలలో చేస్తున్నారు, డాన్స్ నేర్చుకుంటున్నారు, ఇన్ని వాటికి కూడా టైం స్పెండ్ చేసుకుంటూనే అలాగే చదువుకుంటున్నారు. మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ ట్యూషన్కి వెళ్తాము. ట్యూషన్ నుంచి వచ్చాక కొంచెం డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ, చదువు చేసుకుంటూ డాన్స్ చేస్తాం. ఓకే ఓకే. మీకు మరి బర్డెన్ అనిపించదా? ఎక్కువగా బర్డెన్ అనిపించదా? స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ట్యూషన్స్కి వెళ్ళి మళ్ళీ చదువుకొని డ్రాయింగ్ నేర్చుకొని డాన్స్కి వెళ్ళి స్కిట్స్ ప్రాక్టీస్ చేసి. ఎందుకు ఇవన్నీ మాకు అనిపిస్తే ప్రతి వాళ్ళు ఇదే అడుగుతారు. మేము వెళ్తూ ఉంటే మీరు ఎందుకు స్కూల్కి వెళ్తున్నారా ఎందుకు అడగాలి మమ్మల్ని? మేము ఎందుకు స్కూల్కి వెళ్తూనే ఉన్నాం కదా. వెళ్తున్నారు, కరెక్ట్. మీరు చాలా చిన్న పిల్లలు కదా, ఇంత చిన్న పిల్లలు ఇన్ని రకాల పనులు ఒకేసారి చేస్తే బర్డెన్ ఎక్కువ పడుతుంది కదా, అందరికీ అడుగుతారు అనమాట క్యాజువల్ గా. అంతే. మీకు అలా ఏమైనా అనిపిస్తుందా అని అడుగుతారు. లేదు, అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ ఉంటారా? మా డాడీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారా? మా డాడీని నేను అడుగుతాను, డాడీ డాన్స్ నేర్పిందంటే నేను అడుగుతా, డ్రాయింగ్ నేర్పిందంటే నేను అడుగుతా. ఎందుకు అయితే డాడీ ఏమంటారంటే, ముందు అది మొత్తం చదివేసి నాకు చెప్పమ్మా ఓరల్ అండ్ టక చదివేసి చెప్పేస్తే మా డాడీ నాకు డాన్స్ నేర్పిస్తారు, అన్ని నేర్పిస్తారు. ఓకే. అందుకని బాగా చదివేస్తాం అనమాట. ఫాస్ట్గా ముందు చదివేసేసి మిగతా నీకు ఇష్టమైనవన్నీ డ్రాయింగ్, డాన్స్, సింగింగ్ అవన్నీ కూడా మీ డాడీ దగ్గర నేర్చుకుంటూ ఉంటావా? ఎవరు నేర్పిస్తారు మీకు ఎక్కువగా ఇవన్నీ? మా ఫాదర్, మా తాతయ్య డాన్స్, మా మమ్మీ, మా డాడీ. ఓకే. వీళ్ళందరూ కూడా డాన్స్ మాస్టర్స్, బాగా డాన్స్ నేర్పిస్తూ ఉంటారా? అవును. ఓకే. ఫస్ట్ ఏం నేర్చుకున్నావు నువ్వు? డాన్స్ నేర్చుకున్నావా, ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నావా, స్కిట్స్ వేయడం నేర్చుకున్నావా, డైలాగ్స్ చెప్పడం నేర్చుకున్నావా? ఫస్ట్ డైలాగ్స్ చెప్పడం నేర్చుకున్నాను. ఏ ఏజ్ లో స్టార్ట్ చేసావు? నర్సరీ క్లాస్లో ఉన్నప్పుడే డైలాగ్ స్టార్ట్ చేసావా? నేర్చేసుకున్నాను.
ఎక్స్ప్రెషన్స్ నేనే నేర్చేసేసుకున్నాను. నువ్వే నేర్చుకున్నావు, మీ డాడీ ఏం చెప్పలేదు, నీ ఓన్ ఎక్స్ప్రెషన్స్ అన్ని. నువ్వురా, నువ్వు ఏ ఏజ్ నుంచి? ఫస్ట్ డాన్స్ నేర్చుకున్నాను, క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను, Classical. తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను. యాక్టింగ్ నేర్చుకుంటున్నావా? నేర్చుకున్నాను నేర్చుకున్నావా? ఫీలింగ్స్ టీవీలో చూస్తే అర్థమైపోతుంది కదా. అదే అదే, ఇంకా నేర్చుకుంటూ ప్రతి ఒక్క ఉన్నావా flow. కొత్తగా? ఆ, రెగ్యులర్ గా వెళ్తూ ఉన్నావా? ఎక్కడ ఆ, నేర్చుకున్నావు? లేదు ఫస్ట్ No, కొన్ని రోజులు only- నేర్చుకున్నావు, ఆ, అంతేనా? ఓకే, మీరు ఫస్ట్ ఏ స్కిట్ చేశారు? సీషా శిరీష కాఫీ. శిరీష కాఫీ స్కిట్ చేశారా? ఓకే, అదొకసారి చేయండి మా కోసం, ఫస్ట్ టైం చేశారు కదా అది. శిరీష కాఫీ ఇప్పుడే తాగాను తీయ. నువ్వు తాగావా లేదా అని నేను అడగడం లేదు, నాకు కాఫీ తాగను తీయ. నేను తాగాలంటే ఎవరో ఒకరు చెయ్యాలి కదే. చేసుకోండి తీయ. దీనికి బాగా ఎక్కువ అయిపోయింది అని నేను చేసుకుంటే నువ్వేం చేస్తావే? ఇవన్నీ చెప్పడానికి ఎవరో ఒకరు ఉన్నారు కదా తీయ. ఇంత భారీ ఎక్స్ప్రెషన్స్, ఇద్దరు పెద్దవాళ్ళలాగా మాట్లాడుతున్నారు. మరి కష్టమే కదా, ఇంత కష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారా నాన్న అని అడగడంలో తప్పే ఉంది. దాన్ని మీరు స్పోర్టివ్గా తీసుకోవాలి. ఓకే ఓకే, ఇంకేనా? మీరు ఇంత స్కిట్స్ చేస్తూ ఉంటారు కదా, అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, నాయనమ్మ వాళ్ళు ఉంటారు, ఇంట్లో అమ్మ వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎప్పుడైనా అబ్జర్వ్ చేయడం వల్ల మీకు ఇలా వచ్చిందా? కాదు, నేను సావిత్రి మూవీస్ చూస్తాను. సావిత్రి మూవీస్ చూస్తావా? నేను సూర్యకాంత్ మూవీస్ చాలా చూస్తాను, బాగుంటాయి. ఆమె వైట్ శారీ కట్టుకుంటుంది ఒక సినిమాలో, ఆ, ఇలా పెట్టి గుద్దిందంటే అందరూ వెళ్ళి అక్కడ పడిపోతారు. ఆమె డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా? ఆమె ఎలా మాట్లాడుతుంది, ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది మూవీస్లో, అవన్నీ కూడా ఇష్టమా బాగా? ఆమె చూసే నేర్చుకున్నావా సూర్యకాంతం లాగా చేయడం? నువ్వు మరి మీ డాడీకి చెప్పావా? డాడీ సూర్యకాంతం చూడు ఎంత బాగా చేస్తుందో, తనలాగా నేను కూడా చేస్తాను అని చెప్పావా మీ డాడీకి? చెప్పాను. అప్పుడు నేర్పించారా మీకు స్కిట్స్? యాక్చువల్ గా డాడీకి పాతకాలం సినిమాలు అంటే చాలా ఇష్టం. టైలరింగ్. ఓకే, టైలరింగ్ చేస్తుంటారా మీ డాడీ? తిన బట్టలు కూడా కుడుతూ ఉంటారు. అవునా? ఓకే, ఎలా ఉంది? పాత సినిమాలు పెట్టుకుంటూ బట్టలు కుడుతూ ఉంటారా? చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా మంచి టేస్ట్ కదా డాడీకి. ఆ సినిమాలు నువ్వు కూడా చూస్తూ ఉండేదానివా? లాహిరి లాహిరి పాట చాలా బాగుంటది. అవునా? నీకు పాటలు వచ్చా? ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా? లాహిరి లాహిరి పాట వచ్చా? లేదు, కొంచెమే వచ్చిగా. కొంచెమే వచ్చా? ఓకే, రైట్. ఇంకా ఏమేమి నేర్చుకుంటున్నావు నువ్వు? ఇంకేం నేర్చుకోండి, చదువు బాగా చదువుతాను, ఓకే డాన్స్ బాగా వేస్తాను, ఓకే, అలాగే యాక్టింగ్ కూడా బాగా చేస్తాను. అవునా? డాన్స్ నేర్చుకుంటున్నా అంటున్నావు కదా, క్లాసికల్ కాకుండా ఇంకా వెస్టర్న్ అవి కూడా నేర్చుకుంటావా? వెస్టర్న్ 2, 3 ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్స్ కొంచెం కొంచెం నేర్చుకుంటుంది. ఓకే, వెస్టర్న్ స్టెప్స్. ఓకే, మీ స్కూల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు? ఎస్జిబి ఎస్జిపి. ఎలా ఉంటుంది స్కూల్లో? చాలా బాగా చూసుకుంటున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్, అవును. ఫ్రీ యాక్టింగ్ ఎడ్యుకేషనా? ఓకే ఓకే ఓకే. మీ ప్రిన్సిపల్స్ వాళ్ళు వచ్చి, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారా మీతో? అవును. స్పెషల్గా పిలుచుకొని మాట్లాడుతూ ఉంటారా? ఏమంటారు వాళ్ళు స్కూల్లో? ఏ యోదా, హౌ ఆర్ యు అంటారు. మళ్ళీ హాయ్ హాయ్, ఏ యోదా వచ్చింది అంటారు. స్పెషల్గా ట్రీట్ చేస్తారు కదా. ఎలా అనిపిస్తుంది అప్పుడు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. మళ్ళీ ఇంకా అలాగే చేయాలనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరికైనా ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటారా? మీ టీచర్స్, లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటారా? చూడు ఈ పిల్లలు ఎంత బాగా నేర్చుకుంటూ ఉన్నారు, కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్పోర్ట్స్ చేస్తున్నారు, సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ ఉన్నాయి పిల్లలకి, బాగా చదువుతున్నారు కూడా అని పిల్లలకి ఎగ్జాంపుల్గా మిమ్మల్ని చూపిస్తూ ఉంటారా ఎప్పుడైనా? అప్పుడు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది చాలా. అవునా? అలా చాలా ప్రౌడ్ గా చూపిస్తుంటే మాకు ప్రౌడ్ గా అనిపిస్తుంది. టీచర్ ఓకే, వాళ్ళ స్కూల్లో చదువుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అలాంటివి ఎప్పుడైనా చెప్తూ ఉంటారా మీకు? చాలా చెప్తూనే ఉంటామా. ఇంకా ఏం చెప్తూ ఉంటారు? ఫ్యూచర్ లో ఇంకా బాగా చేయాలి మీరు, అలాంటి మాటలు చెప్తూ God ఉంటారా? bless you, చాలా బాగా చేస్తావు, ఇలానే కంటిన్యూ చేయి, నువ్వు పెద్ద అత్తగారు అవుతావు, నువ్వు పెద్ద కోడలు అవుతావు, అలా చెప్తారు. ఓకే ఓకే. మీ చేసే చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా, మీ టీచర్స్ ఏవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మీ దగ్గర నుంచి? చదువు ఫస్ట్, తర్వాత నెక్స్ట్ యాక్టింగ్.
యాక్టింగ్ యాక్టింగ్ చూస్తారు. డైలాగ్స్ ఎప్పుడైనా చెప్పించుకుంటూ ఉంటారా మ్మ్, పిలిచి చెప్- ఈ డైలాగ్ చెప్పు ఆ వాళ్ళకి డైలాగ్ ఏదైనా చెప్పు బోర్ కొట్టింది అనుకోండి ఎంబటే సెల్ తీస్తారు, బోర్డు మీద రాసేసి సెల్ తీస్తారు, వీడియో పెడతారు. ఓకే మీ వీడియోస్ పెడతారా ఆ. మీ వీడియోస్ పెట్టి పిల్లలందరికి చూపిస్తారా ఓన్లీ వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓకే చదువులో నిర్లక్ష్యం కాకూడదు కదా. అవును వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట మీ వీడియోస్ అవి చూపించి. ఓకే షూటింగ్లలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కదా ఇప్పటి వరకు ఎన్ని పార్టిసిపేట్ చేశారు ఏ షూటింగ్లలో చేశారు నేను కొన్ని సీరియల్స్ చేశాను, సీరియల్స్ కూడా చేసావా సీరియల్స్ ఓకే, ఓకే. చేశాను ఎక్కువగా. ఏ సీరియల్స్ చేసావు శశిరేఖ పన్నయం, ముద్దం మందారం, ఓకే రాములమ్మ, ఫస్ట్ రాములమ్మ. ఫస్ట్ రాములమ్మ క్యారెక్టర్ చేసావు కదా కరెక్టే రాములమ్మ వాళ్ళ అంటే రాములమ్మ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అక్కగా చేశాను. వాళ్ళ అక్క క్యారెక్టర్ చేసావా ఓకే ఇంకా శశిరేఖ పన్నయం చేశాను, చాలా చేశాను సీరియల్స్. సీరియల్స్ బాగా చేసావా ఓకే నువ్వు ఏమైనా చేసావారా సీరియల్స్ ఆహా నేను చేయలేదు. 25 మూవీస్ చేశాను. 25 మూవీస్లలో చేసావా ఓకే ఓకే సింగింగ్ నేర్చుకుంటున్నావా నువ్వేమైనా మామూలుగా సింగింగ్ పాడతావా ఎప్పుడైనా మామూలుగా జనరల్గా పాడతారు, సంగీతం మాటలు తెలుసుకోవట్లేదు. సంగీతం నేర్చుకోవట్లేదు డాన్స్ ఒకటి నేర్చుకుంటున్నావు ఓకే జనరల్గా ఏ పాట పాడతావు గోపికమ్మనే పాడతాం. గోపికమ్మనే ఎక్కువ నోటికి అదే పాడతావా వస్తుంది. ఓకే పాడు ఒకసారి గోపికమ్మ చాలుగులేమా నీలినగా నీ గోపికమ్మ దాని తర్వాత వస్తుంది వేసిన పువ్వాలగా వెన్నుని ఎదమాలగా ఓకే తలుపులు లేపావుగా వాలా. ఇంతవరకే వచ్చు. చాలు కొంచెం పాడినా చాలా మంచిగా పాడావు యోధ నువ్వు చిన్నప్పుడు చెప్పిన డైలాగ్స్ కూడా యూట్యూబ్లో చాలా ఫేమస్ అయ్యాయి చాలా క్లిప్పింగ్స్ వచ్చాయి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు కదా యోధ బాగా చేస్తుంది కదా రమేష్ బాగా చేస్తుంది కదా అని అడుగుతున్నారు మాట్లాడుకుంటున్నారు కూడా చిన్నప్పుడు ఒక డైలాగ్ చెప్పేదాన్ని గుర్తుందా నీకు కొంచెం స్ట్రాంగ్ గా ఏదో బెదిరించినట్టుగా యోధాతో చెప్పేదాన్ని పెట్టుకొని. ఆ డైలాగ్ చెప్పురా యోధాతో పెట్టుకుంటే పైకి వెళ్ళిపోతావు. తగ్గు తగ్గు ఏంటని గొప్ప ఊస్తే ఎగిరిపోతావు. పో బతికిపో. ఇంకొకసారి కన్నెత్తి చూసా అనుకో చంపేస్తావు. ఏంటి నీకు 0 మార్క్ వచ్చాను ఫీల్ అవుతున్నావు లేదు నాకు 5 స్టార్కి వచ్చాను ఫీల్ అవుతున్నావా అప్పుడు ఆ హిట్లో దీంట్లోనే ఉన్నా నేను ఒకసారి రమ్మను నీ తిక్కకి కింద చేస్తానండి వెళ్ళా. ఈ డైలాగ్ అంతా నువ్వే ఓనా మీ డాడీగా నేర్పించారా ఆన్ ఆల్ మూవీస్ బి చెప్పేసాను గుర్తుపెట్టేసుకోండి. ఆల్ మూవీస్ చెప్పేస్తావా 25 మూవీస్లో చేసినవన్నీ చెప్పేస్తావా ఇది చెప్పు ఒకసారి చెప్పాను కదా ఇప్పుడు ఇది. ఇవన్నీ కలిపి చెప్పావా ఆ. 25 మూవీస్ అన్నీ కలిపి ఒక డైలాగ్ లాగా చేసి చెప్పావా నేను ఒకటే డైలాగ్ అనుకుంటున్నా చాలా సూపర్ మూవీస్లో కూడా చేస్తున్నావు కదా నువ్వు ఈ అవును. మధ్య కాలంలో జబర్దస్త్లో కూడా ఇప్పుడు చేస్తున్నావు పవన్ కళ్యాణ్ 2 చేస్తున్నా గబ్బర్ సింగ్ 2. గబ్బర్ సింగ్ 2 చేస్తున్నావా మళ్ళీ ఇప్పుడు బ్రహ్మోత్సవం చేస్తున్నాను. బ్రహ్మోత్సవం కూడా మహేష్ బాబుతో చేస్తున్నావు పవన్ కళ్యాణ్తో చేస్తున్నావు ఎలా అనిపిస్తుంది వాళ్ళతో చేస్తుంటే నాకు నేను పవన్ అంకుల్ అన్న పవన్ అన్నయ్య అన్న పవన్ అన్నయ్య అంటావా ఓకే ఏమంటారు ఆయన అసలు నన్ను ఎత్తుకొని దింపట్లేదు. షూటింగ్ చేసుకోవడానికి టైం ఇవ్వట్లేదా ఊరికే ఎత్తుకునే ఉంటున్నారా నువ్వు సూర్యకాంతం మూవీస్ చూస్తూ ఉంటారన్నావు కదా ఏ మూవీ ఇష్టం సూర్యకాంతం గారిది చాలా మూవీస్ ఉన్నాయి కదా గుండమ్మ కథ ఉంది చాలా ఫేమస్ మూవీ చూసావా ఎక్స్ప్రెషన్స్ అవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా గుండమ్మ కథ అంటే చాలా ఇష్టము. ఇంకా అంతే ఆ ఒక్క మూవీ ఎక్కువగా చూస్తావేమో చాలా బాగా చేశారు దాంట్లో అందుకే చూస్తాను. ఇంకా వేరే వాళ్ళ మూవీస్ కూడా చూస్తూ ఉంటావా ఓన్లీ సూర్యకాంతం గారు సూర్యకాంతం గారి మూవీస్ ఛాయ గారు ఉన్నారు ఛాయ గారు తన మూవీస్ కూడా చూస్తావా ఓకే ఓకే నువ్వు చెప్పు యోధా ఎన్ని మూవీస్లలో చేసావు ఇప్పటి వరకు 25 అంటున్నావు కదా ఇప్పుడు రీసెంట్గా బ్రహ్మోత్సవం గబ్బర్ సింగ్ 2 చేస్తున్నావు 24-25 ఇప్పుడు 24-25 ఓకే ఫస్ట్ మూవీ ఏది పార్మే పట్టయ్య. ఓకే ఓకే ఎలా వచ్చింది అన్నట్టు నీకు ఆఫర్ ఫస్ట్ నేను పిల్లల పిడుగులో చేశాను ఆఫర్ వచ్చింది. దాంట్లో కరెక్ట్ జెమినీలో వచ్చిన దాంట్లో చేసావు కదా అప్పుడు చేశాను. అప్పటి నుంచి పార్మే పట్టకి వెళ్ళాను. ఎలా చేయాలని నాకు తెలియదు అప్పుడు అయితే చెప్పారు అప్పుడు అన్ని నుంచి ఆఫర్ వాళ్ళు చెప్పారా ఇలా చేయాలని షూటింగ్లో ఎలా ఉంటుంది నీకు చెప్తూ ఉంటారా నీ పాట ఇలా ఉంటుంది నువ్వు ఇలా చేయాలని చెప్తూ ఉంటారా బాగా చూసుకుంటారా అక్కడ డైలాగ్స్ అవి కూడా ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తావు షూటింగ్ టైంలో
ఒకటేసారి సింగిల్ టేక్ ఎస్. అంతేనా? ఇప్పటి వరకు ఎవరెవరి స్టార్స్తో చేసావు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్యతో చేసా, రామ్ చరణ్ అన్నయ్యతో చేసా, మహేష్ బాబుతో. ఓకే, కాఫీ దాని మీద కూడా మీరు ఒక పెద్ద స్కిట్ చేశారు కదా, అది కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఏదైనా క్యాజువల్గా మాట్లాడుకునే దానికి కూడా మీ కాఫీ స్కిట్ని జోడించి మరీ మాట్లాడుకుంటున్నారు. ఆ కాఫీ స్కిట్ గుర్తుందా? అదొకసారి చేయండి. ఏంటది అని అవుతున్నారు? చెప్తాగు. పక్కింటి లక్ష్మి లేదు, మన కోడలి కాఫీ అడిగిందంట, ఆ కోడలు ఇవ్వలేదంట, అంతే దాని చిత్తగా మారిందంటే. ఎందుకే పిచ్చిదాల్లా నవ్వుతున్నా? మన పక్కింటి పిన్నిగా లేరు, వాళ్ళ కోడలు కాఫీ అడిగిందంట, అంతే వాళ్ళ కోడలు కాఫీ ఇవ్వలేదంట, ఆ కాఫీలో విషం కల్పించిందంట. నీ తాగనది కాఫీ. ఓకే, లైవ్లో చాలా సూపర్గా చేశారు. మిమ్మల్ని మీరు టీవీలో చూసుకుంటూ ఉన్నప్పుడు, స్క్రీన్లో చూసుకుంటూ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందిరా? హ్యాపీగా అనిపిస్తుందా? అసలు ఇంత స్థాయికి వస్తుంది ఒక్కసారిగా వాళ్ళు అంటూ ఉంటారు, ఏ మంచిగా చేసా అంటూ ఉంటారా? ఎప్పుడు అనుకోలేదు కదా టీవీలో కనిపిస్తాము, ఇంత ఫేమ్ అయిపోతాం అనుకోలేదు కదా? ఇంత ఫేమస్ అవుతామని ఎప్పుడు అనుకోలేదు. మీరు క్యాజువల్గా ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఇంట్లో ఆడుకునేది కూడా యాక్టింగ్ ఆటే ఆడుకునే వాళ్ళ. మన టైటిల్ పేరు ఏం పేరు? పూజ వర్సెస్ పూజ. ఓకే, ఇద్దరు పూజలు అనమాట. అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళ? ఇంట్లో ఎలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు? ఇలానేనా అట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళ? సినిమా తీస్తున్నా పూజ వర్సెస్ పూజ. డైరెక్టరా? అబ్బో, చాలా చిన్న డైరెక్టర్ కదా. మరి మీరు ఇవి, నువ్వు అత్త క్యారెక్టర్, నువ్వేమో కోడల క్యారెక్టర్, నువ్వేమో చాలా పాష్, నువ్వేమో చాలా సాంప్రదాయబద్ధంగా చాలా పెద్ద ఆవిడ క్యారెక్టర్ చేస్తున్నావు కదా. మీ డ్రెస్సెస్ కూడా చాలా సూపర్గా ఉంటున్నాయి. ఎవరు చేస్తారు? వాళ్ళ ఫాదర్ స్టిచ్ చేసి ఇస్తారా? మిమ్మల్ని రెడీ ఎవరు చేస్తారు? చాలా మీ మేకప్ కావచ్చు, మీ కాస్ట్యూమ్స్ కావచ్చు. మా మమ్మీ మేకప్ వేస్తుంది, మా డాడీ హెయిర్ స్టైల్ చేస్తుంటారా? మీకు ఇష్టమా? బాగా రెడీ అవ్వడం ఇష్టమా మీకు? చాలా. డాడీ జడ వేస్తాను అనమాట, డాడీ జడ వేస్తుంటే మమ్మీ శారీ కట్టేస్తుంది. ఓకే, ఎప్పుడైనా మీకు అనిపిస్తుంటున్నా ఇలా కాదు ఇలా కట్టాలి డాడీ, ఇలా కాదు ఇలా చేయాలి? డాడీ కడుతుంటారు కూడా మమ్మీ రాకపోతే ఒక్కసారి. ఓకే, ఎక్కువగా శారీస్ కట్టుకుంటూ ఉంటావు కదా ఎక్కువ. నువ్వు మీరు చేసే స్కిట్స్ నువ్వు హాఫ్ శారీ డ్రెస్సెస్ అవి వేసుకుంటావు, తను మాత్రం ఎక్కువ శారీస్, హెవీ జ్యువెలరీ, పెద్ద బొట్టు కదా, పువ్వులు బాగా. ఎలా అనిపిస్తుంది మీకు? సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారా ఎక్కువగా? అంటూ ఉంటారా బయటికి వెళ్ళినప్పుడు? సెలబ్రిటీ అనమాట, సెలబ్రిటీ వచ్చింది ఫొటోస్ దిగాలి, తీసుకుంటూ ఉంటారు. జబర్దస్త్ లో చేస్తున్నారు కదా ఈ మధ్య, రీసెంట్ గా చేస్తూ ఉన్నారు. ఎవరి టీమ్ లో చేస్తున్నారు మీరు జబర్దస్త్ లో? రాకేష్ టీమ్ లో చేస్తున్నారా? రాకేష్ అండ్ ఆర్పి. ఓకే, అంటే ఒకటే టీమా? అదంతా ఒకటే టీమ్. మీకు ఎలా వచ్చింది మరి దాంట్లో ఆఫర్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఇలా చూసుకున్నాను, ఒక నెల రోజుల నుంచి అడుగుతుంటారు అనమాట జబర్దస్త్. ఒక సినిమాలో నాకు ఆ రాకేష్ అనే తెలుసు, అయితే తీసుకుందాం జబర్దస్త్ లో అని ఆఫర్స్ వచ్చాయి. ఓకే, ఎన్ని స్కిట్స్ చేశారు మరి జబర్దస్త్ లో? 2 స్కిట్స్ చేసాము, ఇప్పుడు 1 స్కిట్ చేసాము. ఇంకోటి చేస్తున్నారా? ఓకే, ఏవే స్కిట్స్ చేశారు దాంట్లో? ఫస్ట్ లాంగ్ ఉంటుంది, సెకండ్ కూడా లాంగ్ ఉంటుంది. సెకండ్ స్కిట్ అరే వస్తుంది అని అంటాను, తెలంగాణ భాష అనమాట. ఫస్ట్ ఏమో అత్తగారి క్యారెక్టర్ మామూలుగా, ఓకే, నేను కోడలి క్యారెక్టర్, మళ్ళీ అమ్మ అండ్ బేబీ. ఓకే, మదర్ అండ్ బేబీగా కూడా చేశారా? ఒక్కటే కొడుతూ ఉంటారు, తినేమో వీళ్ళ హస్బెండ్ కొడుతుంటుంది, నువ్వేమో మీ హస్బెండ్ చచ్చిపోయారు. నవ్వి చచ్చిపోయాను నేనైతే. చూసారా? వంగి మరీ కొట్టించుకున్నాడు కదా. బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. రోజా గారి దగ్గర తీసుకొని ముద్దించుకున్నారు కదా నిన్న. చూసాను. ఎలా అనిపించింది? రోజా గారిని చూసారు ఎప్పుడైనా ఇంతకు ముందు? రోజా గారిని, నాగబాబు గారిని? లేదు, ఇంతకు ముందు నేను జబర్దస్త్ వచ్చాను, అంటే చూసాను చేయలేదు కానీ చూసాను.
చూసావా? మూవీ చేసేటప్పుడు. ఓకే ఓకే, అది చేసేటప్పుడు నువ్వు చూసావన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు నాగబాబా గారిని కలిసారు, అలాగే రోజా గారిని కలిసారు, శకలక శంకర్, రాకెట్ రాఘవ, చాలా మందిని కలిసారు కదా. వీళ్ళందరూ కూడా మూవీస్ లో చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ కలిసారు. వాళ్ళు ఏమన్నారు మిమ్మల్ని చూసి ఫస్ట్? వాళ్ళు కూడా సెల్ఫీస్ తీసుకున్నారు. వాళ్ళు కూడా అంతేనా? మా టీచర్స్ కూడా తీసుకున్నారా? మీ ఫ్రెండ్స్ కూడా తీసుకుంటారేమో మేబీ కదా. వాళ్ళకి మొబైల్ ఉండదు కదా. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు తీసుకుంటారు కదా. వాళ్ళ పేరెంట్స్ పైకి రాకూడదు కదా యాన్యువల్ డే. ఓకే 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 ఓకే. ఇంకా ఇంకా ఏ స్కిట్స్ గుర్తున్నాయి మీకు? ఇంకేమన్నా చేస్తారా? అన్ని గుర్తున్నాయి. 8 చేస్ స్కిట్. 8 చేస్ స్కిట్ చేస్తారా? చేయండి ఒకటి. మరి ఇంకేం చేద్దాం? ఇప్పుడు దసరాకు ఒక స్పెషల్ స్కిట్ ఏదో చేస్తారు కదా, చేయండి. ఓకే. ఒసే శిరీష, దసరా పండుగ వచ్చింది కదే, మరి మీ పుట్టింటోళ్ళు ఏం పెడుతున్నారే చెప్పవే? కొత్త అల్లుడికి ఏం పెడుతున్నారు? ముందు మీ నాకు ఏ పెడుతున్నా చెప్పండి అత్తయ్య. అదేంటే నేను నీకు పెట్టడం ఏంటి? నా కొడుకు కొత్త అల్లుడు. నేను కూడా కొత్త కోడలి కదా. బాగుంది ఈ స్కిట్ కూడా. నిజంగా దసరాకి తగ్గట్టు, దసరాకి దీపావళికి తగ్గట్టుగా చేసుకున్నారు కదా. మీ ఎవరు రాస్తూ ఉంటారు స్కిట్స్ ఇవి? వీళ్ళ ఫాదర్. వీళ్ళ ఫాదర్ రాస్తూ ఉంటారా? మా మమ్మీ చెప్తుంటే రాసేస్తా. మీ మమ్మీ చెప్తూ ఉంటే అంటే కొన్ని ఓన్ ఐడియాస్. ఓకే, ఓన్ ఐడియాస్తో చేస్తూ ఉంటారు. సో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా మీరు. ఎక్కడ కూడా బర్డెన్ అనిపించదు మీకు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ రిసీవ్ చేసుకోవడంలో కూడా మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో ఇలాంటివి ఎన్నో స్కిట్స్ చేయాలి మీరు ఇంకా ఫ్యూచర్లో. ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లోనే స్టార్ట్ చేశారు, ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా చేయాలి చాలా మంచి మంచి స్కిట్స్. నువ్వు హీరోయిన్ అవుతాను అని అన్నావు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు. హీరోయిన్ డాక్టర్. హీరోయిన్ డాక్టర్, డాక్టర్ హీరోయిన్ రెండో అవుతావా? ఓకే రైట్. నీ విష్ కంప్లీట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అలాగే మీ ఫ్రెండ్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడాలని, కానీ మాట్లాడలేరు కదా. సో వాళ్ళకి చెప్పండి హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే ఫ్రెండ్స్. హ్యాపీ చిల్డ్రన్స్ డే టీచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ చిన్నారులతో ఎంత స్పెషల్గా, నేను అన్నట్టు టైం చాలా ఈజీగా గడిచిపోయింది కదా. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. నమస్తే.